ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రేమించకపోతే చంపేస్తామనే మృగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. హైదరాబాద్లో ఓ దారుణం జరిగింది. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తానంటూ ఓ వ్యక్తి ఓ అమ్మాయిని చాలా కాలంగా వేధిస్తున్నాడు. అంతేకాదు ఆమెను రకరకాలుగా కూడా హింసలకు గురి చేశాడు. ఇక భరించలేకపోయిన ఆమె తల్లిదండ్రులకి చెప్పి కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు కర్నూలు జిల్లాలో చూస్తే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. డిసెంబర్లో ముహూర్తం ఖరారు చేశారు. తీరా చూస్తే అతని కుటుంబం అంతా ఈ పెళ్లి ఇష్టం లేదంటూ కనిపించకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాని ఆ అమ్మాయి అతని ఇంటి ముందే నిరసన దీక్షకు దిగింది. ఇలా ఎక్కడ చూసినా అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. అసలు ఇలా ప్రేమించడం, మోసపోవడం, ఆ తర్వాత ఎలా దీని నుంచి బయటపడాలి అనేది అమ్మాయిలకి తెలియక సతమతమవుతున్నారు. వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. చూస్తున్నారు కదా అసలు ఈ ఇన్సిడెంట్స్. అమ్మాయిలు ఎంత చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు. తీరా చూస్తే ప్రేమ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మాత్రం పాపం ఇలా డీలా పడిపోతూ ఉన్నారు. ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ని అమ్మాయిలు? అసలు ఎందుకు హ్యాండిల్ చేయాలని అడుగుతా నేను. అసలు మీకు లవ్ ఎందుకు అని నేను వాళ్ళని అడగకుండా వాళ్ళకి లవ్ ఎందుకో నేనే చెప్తా. దీన్ని బట్టేనా వాళ్ళు కొంచెం ఏమన్నా వాళ్ళు ఏమన్నా తెలుసుకుంటారేమో. లవ్ ఎందుకు అని అంటే వాళ్ళకి వీళ్ళు ఒకటి అనుకుంటారు. ఓకే, 10th అయింది, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎంపీసీ తీసుకుంటారు. వై బికాజ్ అంటే సాఫ్ట్వేర్ అవ్వాలి. సో అయిపోతుంది, బీటెక్లు అయిపోతాయి, వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి ఈ జర్నీలో ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక విక్టరీ సాధించినట్టు. అంటే నేను చూశాను చాలా వరకు, అందుకని చెప్తున్నా. వాళ్ళు ఒక విక్టరీ సాధించినట్టు అనమాట. వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ మారిపోతున్నాయి. ఫస్ట్ మారిపోవడము, చెప్పాను కదా, విక్టరీ సాధించినట్టు. ఇంట్లో అమ్మాయి అని చెప్పినా నీకేం తెలియదు, నోరు మూసుకో. తల్లిని ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అంటే ఆవిడ చదువుకుని ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ చేసి ఉండొచ్చు అప్పటికే వాళ్ళ టైంలో, కానీ అది చదువు కాదు, 0. ఆ గ్రాడ్యుయేషన్ 0 వీళ్ళ దృష్టిలో. బీటెక్ అంటే గ్రేట్. చెప్పాను కదా, విక్టరీ. అంటే వీళ్ళు చేసింది గ్రాడ్యుయేషనే, వాళ్ళు చేసింది గ్రాడ్యుయేషనే, కానీ ఆ గ్రాడ్యుయేషన్ అనేది 0. వీళ్ళు చేసింది చాలా గ్రేట్. ఆ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి డిగ్రీలో చేరంగానే. ఇంటర్ నుంచే స్టార్ట్ అవుతుంది, డిగ్రీలో కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత బీటెక్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అదొక స్టైలిష్గా నడుస్తుంది కదా 4 years. ఏంటంటే ట్రిప్పులని, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ అని, తర్వాత ఇంటర్న్షిప్స్ అని, తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ప్రాజెక్ట్ వర్క్స్ చేయడము, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడము, 5 కలిసి ఒక చోట కలుసుకొని, 5 అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకొని ఒక వర్క్ ఇచ్చారు మాకు అని చెప్పి ఆ జర్నీ చేయడము, దాన్ని ఏదో బొటానికల్ ట్రిప్స్ అని చెప్పి కూడా వెళ్ళడము, ఇలాంటివి రకరకాలుగా వీళ్ళకి ఇంటరాక్షన్స్ ఉంటున్నాయి. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేము ఇంత గ్రేటెస్ట్ చదువులు చదివాము, ఇప్పుడు మేము జాబ్లో కూడా వెళ్ళిపోతున్నాము, లేదా జాబ్లో జాయిన్ అయిపోయాం, జాబ్ వచ్చేసింది, మేము వీఆర్ వెరీ గ్రేట్ అని అనుకుని ఏం చేస్తున్నారంటే, మేము ఇంత సాధించాం కదా, మా అచీవ్మెంట్ ఇది. ఇంత సాధించినప్పుడు తల్లిదండ్రుల్ని మేమే చూసే హీరోలు. ప్రతి అమ్మాయి ఇలా అనుకుంటుంది, తల్లిదండ్రుల్ని మేము మాత్రమే చూసే హీరోలు. అంటే ఫ్యూచర్లో మేమే చూస్తాం వీళ్ళని. ఒకవేళ అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ పనికి మాలిన వాళ్ళు చూడరు. ఇలా అనుకుంటూ వాళ్ళ ప్రౌడ్ ఫీలింగ్స్ని పెంచుకుంటూ ఉంటారు. పెంచుకోవడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా ఉన్న ప్రౌడ్ పెరుగుతుంది, లేని ప్రౌడ్ పుడుతుంది అనమాట. దీంతో ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నిజం మా అమ్మాయి ఇలా మాట్లాడుతుంది కదా, చాలా బాగా మమ్మల్ని చూస్తుంది, చాలా తెలివిగలది, మా అమ్మాయే చూస్తుందట అన్న ఒపీనియన్లోకి వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏది కావాలన్నా అమ్మాయి మీద ఆధారపడటం. ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఆ అమ్మాయితో మార్కెట్కి వెళ్ళడం, ఆ అమ్మాయితో హాస్పిటల్కి వెళ్ళడం, ఆ అమ్మాయితో మూవీకి వెళ్ళడం, ఆ అమ్మాయితో షాపింగ్కి వెళ్ళడం, ఇద్దరు కలిసి 2 wheel మీద వెళ్ళడం, కారు ఉంటే కారులో వెళ్ళడం. తండ్రిని కూడా పక్కకు పెడతారు, అన్నదమ్ములున్నా పక్కకు పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంట్లో చూడు ఆడపిల్లని చూసి సిగ్గు తెచ్చుకో అనడం మొదలు పెడతారు. ఓకే, అమ్మా నాన్నలు కూడా తీసుకెళ్తుంది. ఒకసారి అమ్మని తీసుకెళ్ళచ్చు, ఒకసారి నాన్నని తీసుకెళ్ళచ్చు, ఇద్దరిని కలిపి తీసుకెళ్ళచ్చు. అమ్మాయి ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకుని ఓవర్ ఈ రెస్పాన్సిబిలిటీస్, ఓవర్ లవ్, వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళ మీద చూపించి, తనే మూలస్తంభంలాగా తనే అన్నీ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోయి తనే అన్నీ చేస్తుంది కూడా. ఎందుకంటే ఆ వయసు అటువంటిది, ఆ సిచ్యువేషన్ అలాంటిది, ఆ కాన్ఫిడెన్స్ అటువంటిది, తనకు అవన్నీ వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది,
నేనే అంతా అని చెప్పి వాళ్ళకి ఒక ఫీలింగ్ని కలిగిస్తుంది. వాళ్ళు కూడా ఆ ఫీలింగ్లోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది, సో నేను ఇంత విక్టరీ సాధించాను కాబట్టి నా లైఫ్ పార్ట్నర్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఎటువంటిదయ్యా అని అంటే, నేను చెప్పిన మాట వినేవాడు, నాకు నచ్చినవాడు, నోరు ఎత్తకుండా ఉండేవాడు, చాలా బాగుండాలి. అదే 6 అడుగుల ఏదో పాట ఉంది కదా, 6 అడుగులు ఉంటాడా సాంగ్ ఉంది కదా, అలా ఫీల్ అయిపోతూ అన్నీ ఉండాలి. మళ్ళీ అందం ఉండాలి, చదువు ఉండాలి, తన మాట వినాలి, చెప్పిన పని చేయాలి, చెప్పిన మాట వినాలి, ఆస్తులు అన్నీ ఉండాలన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి నేనే లోకంగా నాతో వచ్చేసే అబ్బాయిని నేను చేసుకుంటే ఇంకా మా తల్లిదండ్రులను కూడా అతనే చూస్తాడు, మేమిద్దరం బాగా చూసుకుంటాము, మా అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఏం వేస్ట్ చూడరు అనే పిచ్చి భావనలోకి వచ్చేస్తుంది. అది తప్పని అనకండి దయచేసి. ఎందుకంటే నేను డైరెక్ట్గా చూస్తున్నాను, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను వాళ్ళతో. నేను ఎవరిని వదలండి, అందరితో మాట్లాడతాను. ఇంత పిల్లల దగ్గర నుంచి ముసలమ్మల దాకా నేను మాట్లాడతాను, మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు. నేను వేరే వీడియోలో కూడా చెప్పాను, నాకు ఫ్రెండ్షిప్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అన్ని కేటగిరీస్ వాళ్ళతోటి చేస్తాను, అన్ని వయసుల వాళ్ళతోటి చేస్తాను. సో అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాను. సో తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ ఫీలింగ్స్తో తలమునకలు అవుతుంటారు. చూడండి అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి మీరు, వాళ్ళ మాటలు స్టైల్ మాటలు వినండి. అవన్నీ చిన్న చిన్న పిల్లల మాటలని మనకి అర్థమవుతూనే ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్లో వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాట్లాడేవి చాలా స్టాండర్డ్స్. సినిమా చూస్తుంటారు, అబ్బో ఆ హీరోయిన్ లాగా మనం చేసేయాలి, లేకపోతే ఎక్కడో చూసాము దానిలాగా మనం అయిపోవాలి, ఇలా అనుకుంటూ కాన్ఫిడెన్స్ ఉండటం అనేది మంచిదే కాదనట్లేదు. కానీ లవ్లో ఎందుకు పడతారు అనే దానికి నేను ఇదంతా బేస్ చెప్తున్నాను. అలా అనుకుని ఎవరినైనా లవ్ చేయాలి, ముందు బాయ్ ఫ్రెండ్తో మొదలు పెడతారు. ఫ్రెండ్స్ అంటే అందచందాలు చూడరు కదా, అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ చేసి ఆ జర్నీ కొంతకాలం చేసేటప్పటికి ఎవరైనా ఒకళ్ళు బాగా కనెక్ట్ అయినట్టు ఉంటారు కదా, ఇంకా అది లవ్ అని పేరు పెట్టేసుకుంటారు. కాదని అనకండి ఎవరు, ఇదే దాన్ని మునుగుతూ ఉంటారు అందులో. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇలా మోసపోతున్నారు, నమ్ముతున్నారంటే ఇదే రీజను. తను కూడా ఒక అబ్బాయిని ప్రేమించి మంచివాడు అని మా వాళ్ళతో అనిపించి పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, మా వాళ్ళని కూడా చూస్తారు, నాకు ఇంకా ఎటువంటి తిరుగు లేదు, బాగుంటాను నేను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటున్నారు అమ్మాయిలు. ఉండటం వల్ల చూడండి, లేకపోతే ప్రతి ఒక్కరికి లవ్ ఏంటంటే, అసలు లవ్ ఎక్కడో ఒక్కళ్ళు పడతారు లవ్లో. మనం గత చరిత్రలో ఏమన్నా తీసుకున్నట్టయితే ఎంతమంది ఉన్నారు అంతంత ప్రేమికులు మీరు చెప్పండి, వేళ్ల మీద లెక్క పెట్టే ప్రేమికులు ఉన్నారు. ఇప్పుడు అసలు లేని వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ప్రతి ఒక్కడికి ప్రేమ, ప్రతి అమ్మాయికి లవరు, ప్రతి అబ్బాయికి లవరు. ప్రేమ కాదండి అదంతా, అది అవసరం అనుకోండి. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, వీలైతే కుదిరితే ఒక కప్పు కాఫీ లాగా పెళ్లి చేసుకుందాం, వీలు కాకపోతే ఓకే బ్రేకప్ పెట్టేసుకుని బాయ్ చెప్పుకొని వెళ్ళిపోదాం. అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే విషయము అది లవ్ ఎలా అవుతుందండి? దాన్ని లవ్ అని అనరు. పెళ్లి చేసుకుందామా అనే ఒక అవసరము, ఒక అట్రాక్షన్, అంతే. లవ్ కానే కాదు అది. నిజమే, పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ సంబంధాలు చూస్తాము, అది అవసరమే కదా. పెళ్లి చూపులు చూస్తాం, పెళ్లి చేసుకుంటాం, పెళ్ళి అనేది అవసరమే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, అది లవ్ కానే కాదు. పెళ్ళి అవసరం కాబట్టి ఒకరిని ఎంచుకోవాలి కాబట్టి, సరే నాకు కనెక్ట్ అయ్యాడు, కొన్నాళ్ళు జర్నీ చేశాము, సో దానికి ఒక లవ్ అని సరే పెట్టుకోవాల్సింది ఏదో ఒక పేరు, సరే లవ్ అని పెట్టుకుంటున్నాం, కానీ అది ప్యూర్ లవ్ కాదు, నిజమైంది కాదు. కానీ ఇప్పుడు అలా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే, పెళ్లి చేసుకోక ముందైనా సరే, పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే డిఫరెన్సెస్ వస్తాయి, నచ్చకపోవడాలనేవి స్టార్ట్ అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచన్నా ఏదో ఒకటి చిన్న పెద్ద విషయాలు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మోసాలు జరుగుతాయి. పర్టికులర్ మీరు చెప్పిన ఈ విషయము, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను అని అన్నప్పుడు ఇందులో కారణాలు మనం డీప్గా మనకేం తెలియలేదు, ఊహించవచ్చు కొన్ని కారణాలు. ఆ అమ్మాయి వయసు ఎంత, ఆ అమ్మాయి పర్సనాలిటీ ఏంటి, ఆ అమ్మాయి అందచందాలు ఏంటి, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏంటి, ఆ అమ్మాయి వల్ల అతనికి వచ్చే లాభ నష్టాలు ఏమేమి ఉన్నాయని అతను చూసుకోడా? సరే అవి పక్కన పెడదాం. కేవలం వ్యామోహమే ఉంది, ఆ అమ్మాయిని వాడుకోవాలనుకున్నాడు. ఇందులో ఏ ఒక్క కారణమైనా కానీ ఆ అమ్మాయిని లొంగ తీసుకోవాలి లేదా వదిలించుకోవాలంటే ఇలాంటివి ట్రిక్స్ ప్లే చేస్తారు. నీకు అది ఇస్తాను, ఇంజెక్షన్ ఇస్తాను, లేకపోతే నేను చంపేస్తాను, అది ఇదని బెదిరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు బెదిరిస్తే లొంగనైనా లొంగుతుంది, నువ్వు వదిలించుకోవాలనుకుంటే అమ్మాయి భయపడి పారిపోతుంది కదా, వదిలించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక బెనిఫిట్ ఆశించి అతను అలా అనొచ్చు. సరే ఇలాంటి వాటికి లొంగకుండా మీరు లవ్ ఏంటి అసలు, అది లవ్ కాదని తెలుసుకోండి ఫస్ట్. చక్కగా నిజంగా లవ్ చేస్తే ఆ లవ్ వేరే ఉంటుంది, అవి విడిపోరు. నిజంగా లవ్ చేసుకుంటే ఇవన్నీ కూడా టెంపరీ అగ్రిమెంట్స్, ఇవన్నీ అట్రాక్షన్స్ అంతే.
అయితే వీళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి అడ్వాన్స్ అయిపోతున్నారు. పెళ్ళికి ముందే అన్ని కానిచ్చేస్తున్నారు. తీరా చూస్తే మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకోరనో, లేదంటే మళ్ళీ అతనితో పార్ట్నర్‌తో బ్రేకప్ అయ్యో, ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నారు. తీరా చూస్తే ఆ వ్యక్తి ఉన్నారు గదా! అతనొచ్చేసి ఇక నీ హస్బెండ్‌కి చెప్తాను, మన ఫోటోస్ అన్నీ చూపిస్తాను, మన చాట్ చూపిస్తాను అని చెప్పేసి కొత్తగా మళ్ళీ ఇలాంటి డ్రామాలు మొదలవుతున్నాయి. వాళ్ళలోని సైకో, సాడిస్ట్ నాకు దక్కంది ఇంకెవరికీ దక్కకూడదు. ఇలా ఖమ్మం జిల్లాలో ఓ ఇన్సిడెంట్ నా దగ్గరకొచ్చింది మేడం. ఏం చేయమంటారు? మా అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ పాత లవ్వరొచ్చి ఇలా చేస్తున్నాడు. ఏం చేయాలంటే అటు హస్బెండ్‌కి చెప్పుకోలేదు, అత్తమామలకి చెప్పలేదు. ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలన్నా భయమే కదా మేడం. ఇందులో ఇద్దరి తప్పులు కనిపిస్తున్నాయి. యువతికైనా మీరేం చెప్తారు? అలాగే ఆ అబ్బాయికైనా మీరేం చెప్తారు? యువతకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు, అది లవ్ కాదమ్మా. మీరు లవ్ చేయకండి. లవ్ కానే కాదది. ఇప్పుడు మీరు ఒక ఎవరితోనైనా ఒక మాట అనేస్తారు. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఏదైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అది చెడని తెలుస్తున్నా సరే వెళ్ళిపోతూ ఉంటారు అందులోకి. అంటే ఎందుకు వెళ్తున్నారు? మీరు ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి. అలాగే మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. మేము తల్లిదండ్రులు బాగా చూడాలి, మేము ఇంత సంపాదిస్తున్నాము, ఇంత అచీవ్ అయ్యాము, ఇంత సక్సెస్ విక్టరీలో ఉన్నాము, మేము అదే బీటెక్ చదివి ఉద్యోగం చేసినందుకు ఇవన్నీ అనేసుకుంటారు. అనేసుకుని మా భర్తలను మేమే ఎంచుకుంటాం, మీరు చూసి చేసేవాళ్ళు ఎంతవరకు ఉంటారు, మంచిగా ఉంటారో లేదో తెలీదు, కట్నాలకు వేధిస్తారు, అత్తమామలు మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు, లవ్ మ్యారేజ్ అయితే అతను వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుంటాడు, కాబట్టి మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఒకవేళ వచ్చినా నేను చూసుకుంటాను మీకెందుకు, ఇలాంటివన్నీ అనుంటారు కదా. అనుంటారు కాబట్టి కమిట్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత వచ్చే రిఫ్రికేషన్స్ ఇదిగో మీరు చెప్పినట్టు ఇలా ఉంటాయి. కాబట్టి అసలు లవ్ చెయ్యకండి అని చెప్పకూడదు, కానీ లవ్ చేయకండి. అది లవ్ కాదండి, అసలు లవ్ కాదు. లవ్ కాదు, లవ్ లేదు అసలు. లేదు అంటే నీకేం తెలుసు అని అంటారేమో. చూసి వస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు చూసాం, నా దగ్గరికి ఎన్ని కేసులు వచ్చినాయి, నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని చూశాను, ఎన్ని విన్నాను, అన్నీ ఇలాగే ఉన్నాయి కదా. కాదు, నిజంగా ప్రేమించిన వాళ్ళు ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుంటారే తప్ప ఇలా సాడిజం అయితే చూపించరు. మీరన్నట్టు అది ఖచ్చితంగా లవ్ కాదు. లవ్ కాదు, అది లవ్ కాదు. మీరు అనుకున్నారు కాబట్టి దాన్ని మీరు నిలబడాలి ఆ మాట మీద. అందుకని మీరు ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసి లవ్ అని పేరు పెట్టి వాడిని ఎలాగోలా పెళ్లి కొప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఈ అమ్మాయి నుంచి కానీ ఈ అమ్మాయి ఫ్యామిలీ నుంచి కానీ ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఈజీగా వదిలించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే విడాకులకి అంత తేలిగ్గా వెళ్తున్నారు, ఆ విడాకులు కూడా అంత తేలిగ్గా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి యువతకి నేను చెప్పేది ఏంటంటే, మీరు లవ్ చేయకండి, లవ్ వద్దు. మీరు ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఇష్టపడి చేసుకున్నాం అని చెప్పండి, లవ్ అని పేరు పెట్టకండి. మీకు ఒక అగ్రిమెంట్ ప్రకారం కానీ మీ ఇష్టానుసారం మీ ఇష్టాల ప్రకారం కానీ ఎవరైనా మీకు నచ్చినట్టయితే ఒప్పందం చేసుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పండి, లవ్ అని చెప్పకండి. ఆ ఒప్పందాలు కూడా మీరు స్ట్రాంగ్గా చేసుకోండి. స్ట్రాంగ్ అంటే ఏంటి? పెళ్ళయ్యాక నా లోకం నువ్వే అవ్వాలి, నీ లోకం నేనే అవ్వాలి, మీ తల్లిదండ్రులు మొహం నేను చూడను, మీ తల్లిదండ్రులకు వండి పెట్టి సేవలు చేస్తానని అనకూడదు. ఇలాంటి ఒప్పందాలు కాదండి. ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే ఏ అబ్బాయిలు పెళ్ళికి ఒప్పుకోకండి. పెళ్లి చేసుకోకపోతే అలా ఉండండి. అసలు అమ్మాయిల్ని నమ్మించి పాపం హోటల్స్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇక పెళ్లి చేసుకుంటాం కదా అన్నట్టుగా కొంచెం క్లోజ్ అయిపోయి ఫొటోస్ తీసి, అయితే వాటన్నిటిని కూడా బ్లాక్మెయిల్ చేయడం, మళ్ళీ అవి చూపించేసి ఫ్రెండ్స్తో వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, ఇలాంటివి చాలా చేస్తున్నాయి. తల్లిదండ్రులకు చేస్తే ఎలా తెలిస్తే ఏమంటారో, మళ్ళీ ఎలా తీసుకుంటారో ఏంటో అని ఆ భయంతో ఆడపిల్లలు చెప్పకుండా వాళ్ళకి ఇంకా లొంగిపోతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు? ఈ ఆడపిల్లలకి ఎలా సపోర్టింగ్గా నిలవాలి? తల్లిదండ్రులు మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి పిల్లలకి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ బుర్రలకి ఎక్కవండి. చిన్నప్పుడే మీరు ఏది నేర్పినా మంచి అయినా చెడైనా చిన్నప్పుడే అంటుకుంటాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెరిగి బయటకు వచ్చి వాళ్ళు చూస్తున్న ప్రపంచం వేరుగా ఉంటుంది. అప్పుడు కూడా అమ్మ ఇలా చెప్పింది, మనం ఇలా వెళ్ళకూడదని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు మీరు మంచిగా రైట్ పెంపకం అని మనం అనుకోవచ్చు. కానీ మీరు అప్పుడు చెప్పకుండా 16-18 ఏళ్ళు వచ్చాక చెప్పడం మొదలు పెడితే వాళ్ళే మీకు చెప్తారు, ఇంకా నోరు మూసుకో మూల కూర్చో అని అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇలాగే అంటున్నారు, నీకేం తెలుసు, నోరు మూసుకో, వెళ్ళి వంట చేసుకో, వెళ్ళి గిన్నెలు కడుక్కో, ఇలా మాట్లాడుతున్నారు. ఇది తప్పు కదా. అలాంటి స్థితికి వాళ్ళు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూర్చోబెట్టి చెప్తూనే ఉండండి. పిల్లలు అడ్డంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో. మా భార్యాభర్తల మధ్యన ఇది పుట్టిన దగ్గర నుంచి మేము మాట్లాడుకోవట్లేదు, ఇది పుట్టిన దగ్గర నుంచి సినిమాలు పోయినాయి, ఇది పుట్టిన దగ్గర నుంచి మాకు ఎంజాయ్మెంట్లు పోయినాయి అని అనుకోకుండా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళే లోకంగా బ్రతకాలని నేను చెప్తున్నాను. లేకపోతే కనకండి పిల్లల్ని, ఈజీగా చెప్తున్నా, కనద్దు అసలు. కానీ మీరు అన్నారు ఇందాక సమాజానికి కానీ ఏం చెప్తారు మీరు అని అడిగారు. సమాజానికి చెప్పడం కాదు, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము, ఇలాంటి సంతతిని, ఇలాంటి పౌరుల్ని ఇస్తున్నాం మనం.
ఇప్పుడు ఒక చెట్టు నాటాము అంటే సాయిల్ మారుస్తాం చూడండి, కింద మట్టి మారుస్తాం. పాత మట్టి పెట్టం మనం, అందులో చిన్న చిన్న పురుగులు శంఖాలు లాంటివి వస్తే ఆ మట్టి పెట్టం మనం, కొత్త మట్టి వేస్తాం, మంచి ఎరువు వేస్తాం, మంచిగా పెంచుతాం హెల్దీగా, దానికి వచ్చిన పువ్వులు కాయలు కూడా మంచిగా వస్తాయి. అలాగే మనం ఒక పిల్లని కన్నాము, అబ్బాయినా అమ్మాయినా పెంచుతున్నాము అని అంటే కరెక్ట్గా పెంచండి, హెల్దీగా పెంచండి. ఒక మంచి చెట్టునైతే ఎలా అయితే ఇస్తున్నాము పూలు కాయలు కాసే విధంగా ఒక మంచి సిటిజన్ని ఇద్దాం సమాజానికి. దానివల్ల ఏమవుతుంది, ఇంకో 10 మంది చెడిపోకుండా ఉంటారు, బాగుపడతారు. మీరు కనుక ఈ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నేర్పాలని చూస్తే ఆ వ్యక్తి వల్ల ఇంకొక 100 మంది చెడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రతిదీ వాళ్ళు ఆ వయసులో విసుక్కోరండి. అమ్మ అంటే దైవం, నాన్న అంటే దేవుడు పిల్లలకి. ఆ ఏజ్లో మీరు ఏం చెప్పినా వింటారు. మీరు 15 ఏళ్ళు వచ్చాక చెప్పండి, 2 మాటలు విని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. విసుగు ఏమీ తెలియని స్టేజ్లో అంతా అమ్మ నాన్నే అనుకున్న వయసులోనే మీరు నేర్పండి, ఏమన్నా నేర్పితే అది మీకు సమాజానికి మంచి పౌరులను ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు, మన పెంపకం పిల్లలకి శాపం కాకూడదు, మన పెంపకం మనకి శాపం కాకూడదు. మన పెంపకం వాళ్ళకి మనకి ఒక వరంగా ఉండాలి, సమాజానికి కూడా ఒక వరంగా ఉండాలి. చూడండి, ఒక పెద్ద పెద్ద వాళ్ళని మనం చెప్పుకుంటాం, సమాజానికి వరమే కదండి వాళ్ళందరూ. అలాగే ప్రతి ఒక్క పౌరుడిని మనం ఇస్తున్నామంటే సమాజానికి అదొక వరం. ఒక హెల్దీ సిటిజన్స్ ఉంటే ఎంత మంచిది కదా సమాజానికి. మరి ఎంతమంది అలా పెంచి తయారు చేస్తున్నారు చెప్పండి. రమ్ గారు, మీరు చెప్పింది కరెక్టే. మిమ్మల్ని ప్రేమించొద్దని ఎవరూ చెప్పట్లేదు, కానీ మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయండి, తొందరపడద్దు. ఏదైనా ఉంటే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఆ తర్వాతే పెళ్లి తర్వాతే మీ జీవితం ఎలా ఉండాలి, ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్.